అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి మే 28వ తేదీన బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు మేషరాశి వారికి ఈ జాతక ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ వీడియోలో మనం మంచి చెడు సమయాల గురించి కూడా తెలుసుకుందాం. ఈరోజు మీరు లాభదాయకమైన లావాదేవీని పూర్తి చేయబోతున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్కు సంబంధించినది. సానుకూల ఆలోచన మీ నిజమైన బలం మరియు మీరు దానికి అనుగుణంగా ఉండాలి. మీ లక్ష్యాన్ని మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి ప్రోత్సహిస్తారు. మీరు జీవితంలోని ఆనందాలను ఆస్వాదించగలుగుతారు. అలాగే ఆధ్యాత్మిక వృద్ధిని చూడగలుగుతారు. కొత్త అంతరిష్టాలు మీరు అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి. మేషరాశి వారు మీరు ఆశ మరియు శక్తితో నిండి ఉన్నారు. మీరు ఎన్ని అడ్డంకులను ఎదుర్కోవలసి వచ్చినా మీ సానుకూల భావన రోజంతా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ ఆరోగ్యం విషయానికి వస్తే పరిస్థితి ఆశాజనకంగా లేదు. అయినప్పటికీ మీరు మంచం పట్టారు. నిపుణుడితో సరైన సంప్రదింపులు మిమ్మల్ని వెంటనే నయం చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా నిర్వహించండి. ప్రయోగం అనేది ఈరోజు ముఖ్య విషయం. మీరు అడగవచ్చు మరియు మిమ్మల్ని మీరు వింతైన పనులు చేయడానికి అనుమతించవచ్చు. పాతకాలపు శైలిలో దుస్తులు ధరించండి. విభిన్న సంస్కృతుల ఆహారాలు తినండి. మీరు చెప్పే దాని గురించి సహజంగానే ఉండండి. రోడ్డు ప్రయాణాలు చేయండి మరియు ప్రపంచం మీ విషయాల్లో జోక్యం చేసుకోనివ్వకుండా కఠినంగా ఉండండి. మీరు ఆఫీసులో అద్భుతంగా రాణిస్తున్నారు మరియు ఈరోజు మీ బాస్ ప్రశంసలు మరియు శ్రద్ధను పొందే అవకాశం ఉంది. మీరు ఒక ముఖ్యమైన పదోన్నతి పొందే అవకాశం ఉంది. అయితే మీ సహోద్యోగుల అసూయ మీ మానసిక స్థితిని ప్రభావితం చేయవచ్చు. మీ కష్టతరమైన సవాలు ఏమిటంటే న్యాయంగా స్పందించడం మరియు ఈ ప్రతికూలత మీ మనసు, శరీరం లేదా పనిని ప్రభావితం చేయనివ్వకుండా ఉండడం. ఈ వీడియోలో మనం మంచి చెడు సమయాల గురించి తెలుసుకుందాం. స్వస్తి విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం మే 28వ తేదీన గురువారం నాడు సూర్యోదయం ఉదయం 5:29 సూర్యాస్తమయం సాయంత్రం 6:25 తిథి పాడ్యమి ఉదయం 6:40 నక్షత్రం మృగశిర తెల్లవారుజామున 3:21 వర్జ్యం ఉదయం 9:54 నుండి ఉదయం 11:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. అమృతకాలం రాత్రి 7 గంటల నుండి రాత్రి 8:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.